Hi, today topic Above principle. According to electrons, always fills the lowest energy orbital first, then move to higher energy orbital. అబవ్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుందంటే ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీలో ఎలక్ట్రాన్స్ అనేవి నిండిన తర్వాత హైయర్ ఎనర్జీ ఆర్బిటల్కి మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి అని అబవ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అబవ్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది? అకార్డింగ్ టు ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఫిల్స్ విత్ ది లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటల్ ఫస్ట్ దెన్ మూవ్ టు హైయర్ ఎనర్జీ ఆర్బిటల్. అది అబవ్ ప్రిన్సిపల్. అబవ్ ప్రిన్సిపల్ అనేది అబవ్ మీన్స్ జర్మన్ వర్డ్ అనమాట. జర్మన్ వర్డ్ అంటే ఏంటి? అసలు జర్మన్ వర్డ్ మీనింగ్ ఏంటంటే అబవ్ అంటే బిల్డింగ్ అప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదమ్మా, ఏమని చెప్తుందంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కడతాం కదమ్మా. గ్రౌండ్ ఫ్లోర్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. అదే చెప్తున్నాను. ఫస్ట్ మనము గ్రౌండ్ ఫ్లోర్ నిండిన తర్వాత మనం ఇల్లు కట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం కదా. ఇది కూడా అబవ్ ప్రిన్సిపల్ కూడా అదే చెప్తుంది అనమాట. లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటల్ ఫస్ట్ నుండి దెన్ మూవ్ టు హైయర్ ఎనర్జీ ఆర్బిటల్ అనమాట. అంటే ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకున్నాం. ఈ న్యూక్లియస్కి ఇది సెల్ అనమాట. ఈ సెల్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో, న్యూక్లియస్కి ఏదైతే దగ్గర ఉంటుందో అది లోవర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఏదైతే దూరంగా ఉంటుందో అది హైయర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఎందుకంటే అట్రాక్షన్ జరుగుతుందో ఈ రెండింటి మధ్యన కనుక, అంతే కదా. ఈ రెండింటి మధ్యన అట్రాక్షన్ జరగడం వల్ల లోవర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఈ ఆర్బిటల్స్ ఫిల్ అవుతాయి అనమాట. ఇవి ఆర్బిటల్స్ ఏ విధంగా ఫిల్ అవుతాయి? ఆర్బిటల్ విత్ లో n+ వాల్యూ ఫిల్డ్ ఫస్ట్ అనమాట. ఎన్ అంటే ఏం కాదమ్మా, నథింగ్ బట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. ఎల్ మీన్స్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఇది మెయిన్ ప్రధాన క్వాంటం సంఖ్య అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అజిముతల్ క్వాంటమ్ అంటే ఉపకక్ష సెల్స్ అనమాట. ఇది సెల్స్ అనేవి ఎల్ వాల్యూస్ 4 అనమాట ఉంటాయి. తెలుసు కదా మనకి. L = S = 0, P 1, D = 2, F = 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ రాసుకున్నాం. కార్బన్ రాసుకుంటే 1s2, 2s2, 2p2 దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే దీని యొక్క అటామిక్ నెంబర్ 6 కదా. ఇలా రాసుకున్నాం అనమాట. ఇక్కడ 1, 2, 3 ఉంది. ఈ 2లు చూపిస్తుంది కదా. ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అనమాట. n వాల్యూ లెస్ తక్కువ ఉంటే ఫస్ట్ అది ఇక్కడ ఒక సూత్రం n+ వాల్యూ ఎల్ వాల్యూ ప్రకారం ఎలా రాయాలో నేను చెప్తాను. ఇప్పుడు n+L వాల్యూ ప్రకారం లెస్ ఉంటే ఫస్ట్ అది నింపాలి. L+L వాల్యూ ప్రకారం లెస్ ఏది ఉంటే అది ఫస్ట్ నింపాలి. ఇప్పుడు 1s2, 2s2 రాసుకున్నాం. ఇందులో 1s n వాల్యూ 1, 2 1 కన్నా 2 పెద్దది కనుక తర్వాత రాస్తాం. ఫస్ట్ 1 రాస్తాం అనమాట. ఇప్పుడు నెంబర్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నప్పుడు 1, 2, 3, 4, 5 అలా అనమాట. అంటే మనం తక్కువ నుంచి ఎక్కువ రాసుకెళ్తాం కదా. ఆ అబవ్ ప్రిన్సిపల్ కూడా అదే చెప్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి n+L అనే రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ n+L రూల్ అంటే L అంటే ఏంటని చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. L అంటే ఏంటంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. n వాల్యూ లెస్ ఉంటే ఫస్ట్ అది నింపాలి. n+L వాల్యూ తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఒక కేసు. n+L వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ అంటే రెండు సేమ్. ఇక్కడ రెండు సేమ్గా తీసుకున్నాం. 3s 3p తీసుకున్నాం. 3 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, s అనేది అజిముతల్ క్వాంటమ్ నెంబర్. L వాల్యూ ఎంత? 0, n+3 3, p వాల్యూ ఎంత? 1 అంటే 3, 4 వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు ఏది నింపాలి? 3s ఫస్ట్ నింపాలి. అంతే కదా. 3s ఫస్ట్ నింపాలి అనమాట. 3s ఫస్ట్ నింపాలి. ఇప్పుడు రెండోది n+L వాల్యూ తీసుకోవాలి. ఇంకొక కేసు అనమాట. కేస్ 2 ఇదేంటి? n+L వాల్యూ తీసుకోవాలి. కేస్ 2 ఏమని చెప్తుంది? n+L వాల్యూ ప్రకారం ఇప్పుడు (2p + 3s) తీసుకోవాలి. ఇక్కడ ఇందులో n వాల్యూ ఎంత? 2, p వాల్యూ 1, ఇందులో n వాల్యూ ఎంత? 3, p వాల్యూ s వాల్యూ 0. అంటే ఇక్కడ 3, ఇక్కడ 3. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఏది నింపాలి మనకు డౌట్ వస్తుంది. n+L వాల్యూ ఇది 2p 3s రెండు వచ్చాయి, ఒక సేమ్గా ఉన్నాయి. దీని వాల్యూ n+ వాల్యూ ఇది 3, ఇది 3. అప్పుడు ఏది నింపాలి? ఫస్ట్ ఇక్కడ 1s రాసుకుంటాం. ఇక్కడ 2s 2p అంటే సెకండ్ సెల్లో ఉన్నది ఫస్ట్ నింపాలి. ఎందుకంటే ఇది దగ్గరగా ఉంటుంది. అంతే. నీకు ఇప్పుడు నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి అబ్బా బిల్డింగ్లో. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే కదా వెళ్తావు. డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతావు. అంటే లిఫ్ట్ లేదు, నడుచుకొని వెళ్ళాలి. ఎలా వెళ్తావు? అంతే కదా. ఇదే అనమాట, అదే చెప్తుంది అనమాట. అప్పుడు 2pలో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులో ఫిల్ అయిన తర్వాత ఇందులోకి వెళ్తాయి అనమాట. అర్థమైంది కదమ్మా. ఇది ఈరోజు క్లాస్ అమ్మా. అబవ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అకార్డింగ్ ది ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఫిల్స్ ది లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ ఫస్ట్ దెన్ మూవ్ టు హైయర్ ఎనర్జీ ఆర్బిటల్. అకార్డింగ్ టు ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఫిల్స్ ది లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ ఫస్ట్ దెన్ మూవ్ టు హైయర్ ఎనర్జీ ఆర్బిటల్.
అబవ్ మీన్స్ బిల్డింగ్ అప్ అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అబవ్ మీన్స్ బిల్డింగ్ అప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లే ఉంది, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టేటప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది నింపుతాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నింపి తర్వాత 5th ఫ్లోర్కి వెళ్తాం, ఫస్ట్ ఫ్లోర్ కడతాం. అంతే కదా. ఇది కూడా అంత. అబవ్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఫస్ట్ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ అనేది నిండాలి, తర్వాత హైయర్ ఎనర్జీ ఆర్బిటల్ అనేది నిండుతుంది అని చెప్తుందండి. ఇది ఏ రూల్ ప్రకారం ఫాలో అవుతుంది, N+L వాల్యూ ప్రకారం ఫాలో అవుతుంది. ఈ కేస్ 1 ఆల్రెడీ నీకు చెప్పాను. రెండు ఎన్ వాల్యూలు సేమ్గా ఉన్నాయనుకో, రెండు ఎన్ వాల్యూలు సేమ్గా ఉన్నాయి, అప్పుడు L+5 వేస్తే రెండు డిఫరెంట్గా వచ్చాయి. చూడండి ఇక్కడ రెండు డిఫరెంట్గా వచ్చాయి. అప్పుడు 3 ఏదైతే తక్కువ ఉందో ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ రెండు సేమ్ వచ్చాయి. N+L వాల్యూలు రెండు సేమ్ వచ్చాయి అనుకో, అప్పుడు ఎన్ వాల్యూ తీసుకోవాలమ్మా. రెండు N+L వాల్యూలు రెండు సేమ్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఎన్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఎన్ వాల్యూ అనేది మనం తీసుకోవాలి, నోట్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇది ఈరోజు క్లాసు.